దీంతో పాటు కేటీఆర్ మీద కూడా ఒక భయంకరమైన ట్రోలింగ్కి దారితీసిండ్రు. ఇక కేటీఆర్ సంబంధించి భయంకరమైన ట్రోలింగ్, అది సంసారాలు కూలిపోయే ట్రోలింగ్. ఇంతకుముందు ఇప్పుడు కాపలా కుక్క అని ఒక పోరడు పెట్టుకొని కాపలా కుక్క పేరుతోటి బీఆర్ఎస్ లీడర్ల మీద భయంకరమైన పోస్టులు క్రియేట్ చేయరు. దాంతో పాటుగా ఇదొకటి క్రియేట్ చేసింది. ఏకంగా రకుల్ ప్రీత్ సింగే ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు దీన్ని ఒకటి ఫేక్ది సృష్టించి ఇట్లా చేసిండు. ఏంటిది? నా జీవితం ఒకసారి చూపించు. నా జీవితం అతని వల్లే నాశనమైంది. నా జీవితంలోకి వచ్చి నా కెరీర్ స్పాయిల్ చేశాడు. నాకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా అతనే. ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించి దుబాయ్ తీసుకెళ్లేవాడు. పెళ్లి చేసుకోకుండా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ నాకు రాసిస్తానన్నాడు. లగ్జరీ ఉండొచ్చు అన్నాడు. జాగి భగ్నానితో రిలేషన్లో ఉన్నందుకు నాకు ఆఫర్స్ రాకుండా చేశాడు. అతనికి భయపడి నిర్మాతలు 5 సినిమాల నుండి నన్ను రిజెక్ట్ చేశారు. కేసీఆర్, హరీష్, సంతోష్ రావులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఫిలిం మ్యాగజైన్ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ఆరోపణలు. ఈ ఫిలిం మ్యాగజైన్కి పేరు లేదు, అది ఏ మ్యాగజైన్ అనేది పేరు పెట్టలే. ఎందుకంటే ఇది ఫేక్ కదా, ఇదంతా ఫేక్. ఇదంతటి ఫేక్. ఈ ఫేక్ పోస్టర్ ఒకటి తయారు చేసి ఈ ఫేక్ పోస్టర్లో రకుల్ ప్రీత్ సింగే ఏకంగా కేటీఆర్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు దీన్ని క్రియేట్ చేసింది. ఇది సంసారాలు కూలిపోయే పని కదా ఇది. ఇప్పుడు ఈమె మొన్ననే ఒక 4 నెలల క్రితం 2024 మార్చిలో కావచ్చు, మార్చిలోనే ఈ జాకీ బగ్నాని అని లవ్ చేసి పెళ్లి చేసుకున్నది. ఆమె సంసారం ఏదో ఆమె చేసుకుంటాంది, ఆమె కాపురం ఏదో ఆమె చేసుకుంటాంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎక్కడో స్థిరపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని రోడ్డు మీద వేసి ఆమె కాపురంలో నిప్పులు పోయాలని చూస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఇలాంటి చిల్లర పోస్టుల రాజకీయంగా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా ఎంతైనా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, రాజకీయపరమైన విమర్శలే. కానీ ఇట్లా రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత జీవితంలోకి, కేటీఆర్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఇట్లా తప్పుడు రాతలన్నీ రాసుకొచ్చి ఇవి ముందటేస్తే ఎవరి కాపురాలు పాడు కావాలి? రేవంత్ రెడ్డి గారు, మీ సోషల్ మీడియా, మీ ఐటీ వింగ్ చేసే దుర్మార్గాలు. మీరు కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రకుల్ రావ్ అని కేటీఆర్ని భయంకరంగా విమర్శించారు. అట్లా అనుకుంటే మీ మీద కూడా గతంలో తారా చౌదరి గారు మీ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. అందుకు సంబంధించి ఆమె జాడపత్త లేకుండా ప్రస్తుతం ఆమె ఎక్కడున్నో తెలియదు. మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది ఆమె గతంలో, మరి ఆమె ఎక్కడున్నో తెలియదు. కాబట్టి ఇట్లా రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలతోటి ఆడుకోకండి. ఎందుకంటే కేటీఆర్కు ఆయన కంటే ఎత్తులో ఉన్న ఒక కొడుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె జీవితంలో ఆమె స్థిరపడ్డది. రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వారసుడు, పైగా మాజీ మంత్రి, ఆయనకు ఒక కుటుంబం ఉన్నది, ఆయనకు ఒక కూతురు ఉన్నది, ఈమె ఫ్యామిలీ ఈమెకున్నది. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఇట్లా దొంగచాటున ఫిలిం మ్యాగజైన్ ఆ పేరేందో లేదు, ఫిలిం మ్యాగజైన్కి ఏం పేరు ఉన్నదో, ఈ ఎక్కడి నుండి వచ్చిందో లేదు. ఫిలిం మ్యాగజైన్స్ చాలా ఫిలిం మ్యాగజైన్స్ ఉన్నాయి, వాటికి ఒక పేరు ఉంటుంది కదా. సంతోషం వారపత్రిక అని, సితార వారపత్రిక అని, లేకపోతే సినిమా అదేంటిది వారం సినిమా అని, ఇట్లా కొన్ని సినీ వారపత్రికలు ఉన్నాయి. మరి ఏ వారపత్రిక ఇది? ఏ సినీ వారపత్రిక? ఫిలిం మ్యాగజైన్ అనగానే అయిపోతుందా? నిన్న నుంచి జానీ మాస్టర్ మీద ఒక భయంకరమైన ఆరోపణలు వచ్చి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటాడు కదా. ఆయన మీద ఆరోపణలు చేసినామే డైరెక్ట్ పిఎస్కు పోయింది, ఒక కేసు పెట్టింది.
ఆమెకు సంబంధించి ఆ కేసులో ముందుకు పోతుంది. మరి ఒక డాన్స్ మాస్టర్ ఉన్న ఆమె గంత ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి జానీ మాస్టర్ని ఆరోపణలు చేసింది. మరి అలాంటి ఒక టాప్ హీరోయిన్గా వెలిగింది కదా తెలుగులో ఒక టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. మరి ఈమె మీద ఇంత లైంగిక వేధింపులు వస్తే ఆమె ఎందుకు కూకుంటుంది? పైగా ఆమె నార్త్ నుండి వచ్చిన ఆమె ఎందుకు కూకుంటుంది? బీజేపీ లాంటి ఆ పార్టీని వాళ్ళ అండదండలతోటి పోయి కేటీఆర్ మీద చర్యలు తీసుకోలేదా? ఆ మాత్రం తెలివి ఆమెకు లేదా? ఆ మాత్రం హోదా ఆమెకు లేదా? ఆమె తలుసుకుంటే ప్రధానమంత్రిని కూడా కలవచ్చు. గిట్లా ఊరు పేరు లేని ఓ పోస్టర్ తయారు చేసి ఆ పోస్టర్లా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. కేటీఆర్ 5 సినిమాలు రాకుండా చేసిండు. కేటీఆర్ ఇదే పని పెట్టుకున్నాడా? ఆమె ఏం సినిమా పోతే ఆ సినిమా ఆఫర్ చేయకుర్రి, ఆమెను బయటికి పంపిర్రి. ఈ చిల్లర వేషాలు ఈ చిన్న చిన్న పనులు పట్టుకొనే కేటీఆర్ ముందర పడతాడా? ఇంకేమంటాడు? జన్వాడ ఫామ్ హౌస్ రాసిస్తానన్నాడట. జన్వాడ ఫామ్ హౌస్ ఏమో ఆయన మిత్రుడు అని చెప్పిండు, ఆయన లీజుకి తీసుకున్నాడని చెప్పిండు. ఈ జన్వాడ ఫామ్ హౌస్ రాసిస్తా, లగ్జరీగా ఉండొచ్చు, పెళ్లి కూడా చేసుకోకమ్మా అని చెప్పిండట. ఎట్లా ఇలాంటి వార్తలు ఎట్లా రాయబుద్ది అయితే? అన్నం తింటేనే వస్తాయి ఇటువంటి ఐడియాలు. ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళకు ఒక ఐటీ వింగ్ ఉంటుంది. కొంత ఉందా అనే విమర్శలు చేయాలి, పాలసీల మీద విమర్శలు చేయాలి. ఇట్లా వ్యక్తిగత విషయాల మీద విమర్శలు చేస్తే కుటుంబాలు ఆగమైపో. లేడీసు మీ ఇంట్లో లేరా? ఇలాంటి ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, ఆ మహిళకు ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. మొత్తం అన్ని ఈరోజు మొత్తం అందరి వాట్సాప్లలో ఇదే. నాకు పంపిళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు, అన్న మా ఊరు గ్రూప్లోకి ఇట్లా వచ్చింది, మీకు చూపెడితే ఇప్పుడు ఒక తమ్ముడు మరి నాకు పెట్టి, అన్న మా ఊరు గ్రూప్లో ఇట్లా వచ్చింది, ఇది నిజమేనా అని పెట్టిండు. ఆ తమ్ముడు ఎడిట్ చేశారు. తమ్ముడు దాన్ని సింపుల్గా తెత్తలేదు, అది ఎడిట్ చేసిన నేను పెట్టిన. ఇది మీకు చూపెడతా. ఇదంతా మనము ప్రజలలో చర్చ పెట్టినప్పుడు ఇలాంటి వాటిని మళ్ళీ పునరావృతం కావద్దంటే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. ఇది ఫేకా, ఇదంతా ఒకటి డ్రామానా అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. ఏ 10 మంది పంపిండు నాకు ఈరోజు. ఇదే ఈ తమ్ముడే పంపాడు. మా ఊరు గ్రూప్లో వచ్చిందన్న అని పెట్టిండు. ఇప్పుడు 7 నిమిషాల దాకా 7 ఇప్పుడే ఇంతకుముందే. ఇక పొద్దున్న నుండి కొన్ని వందల స్క్రీన్ షాట్లు, ఒక్కొక్కరు ఒక తీరుగా అడుగురు. మా ఊరు గ్రూప్లో వచ్చిందన్న అంటే ఎడిట్ చేశారని చెప్పిన, ఓకే అన్న అని పెట్టింది. అంటే చూడు, ప్రజలకు ఒక ఫేక్ ప్రచారం ఎట్లా స్ప్రెడ్ అవుతుందో చూడండి. ఇప్పుడు వీళ్ళంటే కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళు, నాలాంటి వాడు తెలిసి ఉంటే, లేకపోతే నాలాంటి వాడి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే, ఈ తమ్ముని నెంబర్ కూడా నేను సేవ్ చేసుకోలే, నాలాంటి వాడు తెలిసి ఉంటే, నా నెంబర్ తెలిసి ఉంటే ఇప్పుడు నాకు పెట్టిన స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఫేకా రియలా అని అడిగింది. ఇప్పుడు ఒకవేళ మన లాంటి వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇక నిజమే, ఆ వార్త నిజమే, కేటీఆర్ ఇట్లా చేసిండు, రకుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని నాశనం చేసిండు, సినిమాలు రాకుండా అడ్డుకున్నాడు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్కి అవకాశాలు ఎప్పుడో తగ్గిపోయినాయి, సక్సెస్ రేట్ తగ్గిపోయింది, అవకాశాలు తగ్గిపోయినాయి. కాస్త కూస్తో గ్లామర్ కూడా తగ్గింది. 35-36 సంవత్సరాలకు వచ్చింది. కొత్తగా హీరోలు అంతా కొత్తగా వస్తున్నారు, వాళ్ళకి సరిజోడు అయితే లేదు. ఈ టాప్ స్టార్స్ కూడా మళ్ళీ రిపీట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు సినిమా అంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త కనబడాలి వాళ్ళకు. బాలకృష్ణ లాంటి వ్యక్తి పక్కనే ఒక కొత్త హీరోయిన్ కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే మార్కెట్ జరగాలి, ఒక కొత్త అమ్మాయిని చూపించాలి, ఒక కొత్త గ్లామర్ను సినిమాలో చూపించాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఇక మరి రకుల్ ప్రీత్ సింగ్ పాత పడ్డది, ఎవరు చూస్తలేరు ఆమెను, సక్సెస్ రేట్ కూడా తగ్గిపోయింది. కాబట్టి ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది. ఫేడ్ అవుట్ అయిపోయినాకనే ఆమె సినిమాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ బాలీవుడ్లో కూడా 1-2 సినిమాలు చేసింది, అక్కడ కూడా సక్సెస్ఫుల్ రాలే. ఇక వేరే ఆప్షన్ లేదనుకొని ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇక అలాంటి ఆమెను
ఇప్పుడు కేటీఆర్ లోపరుచుకోవాలని చూసిండు, కేటీఆర్ హింస పెట్టిండు, కేటీఆర్ సినిమాలు రాకుండా చేసిండు, ఆఖరికి విడాకులు కూడా తీసుకున్నా అనే కాడికి తెచ్చిండు. ఇక మీకు చూపెడతా. ఒకవేళ విడాకులు తీసుకుంటే ఆమె డైవర్స్ అన్నట్టు కూడా రాసి పెడతారు కదా వీళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీలు అంతా ఎప్పటికప్పుడు డైవర్స్ తీసుకుంటే డైవర్స్ అని రాస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇగో ఈయనే రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఈయనే. వీళ్ళే మంచిగా పెళ్లి చేసుకొని వాళ్ళ కాపురం వాళ్ళు బతుకుతాను. వాళ్ళ కాపురం వాళ్ళు బతుకుతా అంటే వాళ్ళ కాపురంలో నిప్పులు పోసేటట్టు ఇక వీళ్ళు కాంగ్రెస్ సోషల్ మీడియా తయారైంది. వాళ్ళు చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. ఆమెకు జడెత్తా అండే, ఆమెతో కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్తా అండే. ఇలాంటి జంటలను విడదీసి ఏం పాపం కట్టుకుంటారు మీరు? పార్టీలకు సోషల్ మీడియా ఉన్నది ఎందుకు? ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి నాయకులను ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోసి వాళ్ళని విడదీయాలి. ఇదేనా మీరు కోరుకునేది? గిందికేనా మీ లీడర్లు మీకు నెల నెల జీతాలు ఇచ్చి మీ సోషల్ మీడియాలను వాడుకునేది? ఇంత అందమైన జంటను విడదీయాలనే పాపం ముఠ కట్టుకుంటారా మీరు? ఎట్లా మీకు ఎట్లా సిగ్గు రావాలా మీకు? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా, లేకపోతే ఇదే పని ముందట వేసుకుంటారా మీరు? గీ పిచ్చి పిచ్చి పనులు ఏందిరా అయ్యా? ఏదన్నా మంచి మ్యాటర్ పట్టుకోవాలి. కేటీఆర్ ఇక్కడ 100 కోట్లకు పైగా ఆగం చేసి పడేసిండు. గటువంటివి పట్టుకోర్రి, ఎవడన్నా మెచ్చుకుంటాడు. గిటువంటివి పట్టుకుంటే ఏమవుతుంది రా అయ్యా? వీళ్ళ జీవితాలు పాడవు గాను, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. అన్ని పిచ్చి పిచ్చి అన్ని పట్టుకొని రకుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని నాశనం చేసి పడేసిండు కేటీఆర్. గివా మంచి టాపిక్ ఏదైనా పట్టుకొని వస్తే దాని మీద చర్చ పెట్టినా అది అయిందా కాలేదా అనేది తెలుస్తుంది. కానీ గీ పిచ్చి పట్టుకొని వస్తే ఏం తెలుస్తుంది? ఇగో ఈమె రకుల్ ప్రీత్ సింగ్ వికీపీడియా ఇది. దీంట్లో ఈమె ఏం సినిమాలు చేసింది, ఎవరిని చేసుకున్నా అన్నీ ఉంటాయి. ఇగో జాకీ బగ్నాని 2004లో చేసుకున్నది. మరి ఏడ విడాకులైనా డైవర్స్ కూడా అయినాయి అని పెట్టుకోవాలిగా. ఈడ 33 సంవత్సరాలు రాసుకున్నారు, కానీ 35-36 సంవత్సరాలకు వచ్చింది ఈమె లాస్ట్ ఫిలిము ఎప్పుడు తీసింది ఈమె? అయలన్ అని 2024లోనే, కానీ ఇంకా రిలీజ్ కానట్టున్నది. మొత్తం ఈమె జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టాలని చూస్తాను వేదవాళ్ళు. అరే తెలిసినోడు అట్లనే, తెలియనోడు అట్లనే పెట్టిండు మొత్తం. గిట్లనా ఒక అమ్మాయి సంబంధించిన జీవితాన్ని రోడ్డు మీద వేసి సంతోషపడాలని చూస్తాను. ఇదేం పద్ధతి? చూడు, ఒక్క సక్సెస్ లేదు ఆమెకు. 2022 నుండి అటాక్ అనే సినిమా తీసింది, రన్వే 34 అని తీసింది, కట్టుపుట్టి అని ఒక సినిమా తీసింది, డాక్టర్ జీ అని తీసింది, థ్యాంక్ గాడ్ అని తీసింది, ఇగో ఐ లవ్ యూ అని తీసింది, అలయ్ అని తీసింది. ఈ 2023లో లాస్ట్ ఇయర్లో తెలుగు సినిమా లేనే లేదు. ఒక తమిళ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక హిందీ సినిమా తీసింది. దీంట్లో అన్ని ఫెయిల్ అయిపోయినాయి. 2023లో కూడా టోటల్ ఫెయిల్ సినిమాలే. అటాకు, రన్వే ఇవన్నీ హిందీ సినిమాలు, అక్కడ కూడా ఒక సక్సెస్ రాలే. ఇక 2021లో అసలు తెలుగులో ఏం సినిమా తీసింది? కొండపాలెం అనే కొండ పొలం అని ఒక సినిమా తీసింది సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్మునితోటి. అది అటర్ ఫ్లాప్ సినిమా. సిమ్లా మిర్చి అని హిందీలో తీసింది. ఈమె ఎప్పుడు తీసింది? ఈమె తెలుగులో ఒక మంచి హిట్టు ఎన్టీఆర్ కథానాయకుడు అని ఒక స్పెషల్ అపీరియన్స్ తీసింది. 2017లో స్పైడర్ అనే సినిమా తీసింది. అప్పంచల కథం అయిపోయింది ఆమె. స్పైడర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. గక్కంచెల ఈమె తెలుగులో ఒడిచింది. అంతకుముందు విన్నర్ అనే ఒక ఫ్లాప్ తీసింది. జయ జానకి నాయక్ అని ఇంకో ఫ్లాప్ తీసింది. ఈమె తీసిందంటే ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఇట్లా కెరీర్ గ్రాఫ్ దగ్గుతూ ఫ్లాప్స్ పడుతుంటే ఆమె కెరీర్ నాశనం అయింది. కేటీఆర్ పని కట్టుకొని ఎవడు సినిమాకి పోకుర్రా అని ఇళ్ళల్లో తాళాలు వేసి పెట్టిన ఏంది?
ఇట్లా అన్నా అంటారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆరే సినిమాలకు పోవద్దా అంటే పాపం రకుల్ ప్రీత్ సింగ్కి అవకాశాలు రాలేదు, దానివల్ల ఆగమైపోయింది అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఇక ఇట్లా పెడితే ఇప్పుడు ఇది కేటీఆర్ ఛానల్ అంట. మన ఇంట్లో మనకు భార్య ఉండి మనకు పిల్లలు ఉండి ఇలాంటి ఫేక్ వార్తలు వచ్చినప్పుడు ఎవడు కూడా దాన్ని ఖండించకుండా అందరు క్లాప్స్ కొడితే అప్పుడు తెలుస్తుంది మనకు బాధ. కేటీఆర్కు నాకు పడదురా నాయన. కేటీఆర్ నన్ను చూసినా నేను కేటీఆర్ను చూసినా ఉప్పు నిప్పు లెక్కనే ఉంటుంది. ఇక కాకపోతే ఏంటంటే ఇలా సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భానికి అనుగుణంగా ఒక వార్త చెప్పాలనే ఉద్దేశంతో చెప్పిన. ఇక మంచిగా పెట్టిండు సత్తిరెడ్డి. కేటీఆర్ ఛానల్ అని అనడం కంటే ఒక క్వశ్చన్, రేపు మన ఇంట్లో గర్ల్స్ మీద న్యూస్ వస్తే అలానే అంటారా? మరి నిజమే సత్తిరెడ్డి బ్రదర్ చెప్పింది. ఇలాంటి చెత్త కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చూడలే. సింగపూర్లో ఉన్నాడట ఈ క్యూట్ బాయ్. గుడ్ ఈవినింగ్ అన్న అని పెట్టిండు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఇక హాయ్ అన్న, జై భీమ్ బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మంచి ఉందా ఆయన రాజకీయాలు చేయండి, గొడవలకు పోకండి, ఇలాంటి చిల్లరై కూడా పెట్టకండి ఇలాంటి న్యూస్లు. మీ సోషల్ మీడియాకి చెప్పండి ఇది సరైన పద్ధతి కాదు. రకుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని నాశనం చేస్తే మీకు వచ్చేదేమున్నది? మీకు కేటీఆర్ మీద ఏమన్నా పొలిటికల్గా ఉంటే అది పొలిటికల్గానే చూసుకోవాలి. కానీ ఇట్లా పిచ్చి పెడితే వాళ్ళ సంసారాల్లో నిప్పులు పోసినట్టే అవుతుంది. అసలే రకుల్ ప్రీత్ సింగ్ కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆమెను ఇలాంటి ఇబ్బంది పెట్టదు.